దేవధనం గారు అన్న వందనాలు. దేవధనం అన్న చిన్న ప్రార్థన చేయండి, సమయాన్ని వారికి ఇద్దాం. ఓకేనా. అందరికీ వందనాలు. పరిశుద్ధుడమైన ప్రేమగల మా ప్రభువా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి గత వారం అంతా కాపాడి ఈ ఉదయకాలంలో మమ్మల్ని సజీలుగా ఉంచి మీ పాసంలో కూర్చొని ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన వాక్య ధ్యానములు, ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4438 రోజుకు నడిపించినందుకు వందనాలు తండ్రి. ఈ దినమున నడిపించుటకు మీ దాసులు రెడ్డిమన్న గారిని ప్రభా మా కొరకు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, ఈ యొక్క నిర్విరామంగా నిర్వర్తిస్తున్న ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న మీ దాసులు బర్నబాస్ అనే గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా మరి పాటలతోనూ ప్రార్థనలతోనూ వాక్యంతోనూ మిమ్మల్ని మయంపరచవలసిందిగా మరి ముందున్న సమయాన్ని మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. ఈ దినమున మా కొరకు సుబోధరైజు గారిని మా ముందు ఉంచినందుకు మీకు స్తోత్రాలైన చక్కని వాక్యంతో మమ్మల్ని నింపి బలపరిచి మయంపొందమని, వారి ప్రయాణము ఉంటుండగా ఆ ప్రయాణంలో కూడా తోడుగుండి సహాయం చేయమని, ఇప్పుడు మీ కృపాస్థలకు ముందున్న సమయాన్ని అప్పగిస్తున్నాం, సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు అర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదన్న, వందనాలు, థ్యాంక్ యూ. సరే, లాస్ట్ లో పాటిస్తాము. దయచేసి ముందుగా వాక్యం విందాం, ఆఖరిలో దేవుని వాక్యం మనం చదువుకుందాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, మన వరుస ధ్యానాలలో భాగంగా ఈ ఉదయకాల వేళ ఇలాగూ జూమ్ అనే పరికరం ద్వారా ఉదయాన్నే మనం వాక్య పాదాల చెంతకు రావడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మొదట ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. పోయిన వారమే నా వంతు అయితే ఆ రోజు సున్నిపేంట ఇండస్ట్రియల్ విజిట్ ఉండగా అక్కడ పరిచర్య నిమిత్తమై శ్రీశైలంలో ఉండవలసి వచ్చింది. ఈ వారం కూడా నెల్లూరు కొద్దిసేపు ఉంటే బయలుదేరాలి, ఇంటి దగ్గరికి వెహికల్ వస్తుంది. ఇక ఈ వారం కూడా వాయిదా ఇస్తే నెల దాటిపోతుంది, మళ్ళీ బర్నబాస్ అన్న మార్చిలో ఇస్తాడు. కాబట్టి ఈ నెలలో నా వంతు బాధ్యత నెరవేర్చాలని అలా పాట వెనకాలకు జరపడం జరిగింది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 46వ వచనాన్ని మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. 46 నుండి 50 వరకు, 46, 47, 48, 49, 50. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ మనం ఎరుగుదుము
మన వరుస ధ్యానాల్లో గాతు వాడైన గొల్యాతు, బేత్లెహేమీయుడైన దావీదు, వీరిద్దరి మధ్యలో ఉన్న భేదాలు లేదా తారతమ్యాలు గత నెలలో మనము జ్ఞాపకం చేసుకోగలిగాం. బాలుడు దావీదు, ఆజానుభావుడు గొల్యాతు అని ఇలా చాలా తేడాలు మనము గత నెలలో జ్ఞాపకం చేసుకున్నాం. నేనేమైనా కుక్కనా నా మీదికి కర్ర తీసుకొని వస్తున్నావని గొల్యాతు మాటలతో మనం గత వారం ముగించగలిగాం. నీవు కత్తియు ఈటెను బల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట. కొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు యెరూషలేం ప్రవేశం చేస్తున్నప్పుడు యెహోవా పేరట వచ్చుచున్న వానికి జయము అని ఆనాడు వారు పలికారు. ఈ రెండు మాత్రమే యెహోవా పేరట అనే పదము యొక్క వివరణ, దాని యొక్క ప్రభావాన్ని మనము చూద్దాం. ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఫిలిష్తీయులను చంపేస్తాను అని ఇశ్రాయేలులకు అందరికీ చెప్పాడు. ఇశ్రాయేలు సైన్యానికి చెప్పాడు, ఇశ్రాయేలు రాజుకు చెప్పాడు, సౌలుకు. తనతో మాట్లాడిన వారికి అందరికీ చెప్పాడు, నేను చంపుతాను. ఇప్పుడు గొల్యాతుతో చెబుతున్నాడు, నేను నిన్ను తెగనరికి నీ తలను తెగవేసి. సొంత వారికి చెప్పడం వేరు సవాలు, శత్రువులతో సవాలు చేయడం వేరు. సొంత ప్రజల దగ్గర ఏమేం మాట్లాడినా చెల్లిపోతుంది, బయట ప్రజల దగ్గర ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా నెరవేర్చాలి. స్థానిక సంఘములో వేల ప్రసంగాలు చేయొచ్చు, కానీ బయట వీధులలో, బయట సభలలో, బయట బయట స్థానిక సంఘానికి బయట వీధులలో, స్వార్థ కూడికలలో, ఫీల్డ్లో ఇది చాలా ప్రభావవంతమైన సేవ. సంఘాలలో పుల్లమే, మరి బయట ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ చెప్తానని ఇప్పుడు నేరుగా గొల్యాతుతో చెబుతున్నాడు. గొల్యాతు దగ్గర పెద్ద ఖడ్గం ఉన్నది, దావీదు దగ్గర కర్ర ఉన్నది. బైబిల్ గ్రంథంలో కర్రను పట్టుకొని ప్రభావవంతమైన నాయకత్వ బాధ్యతలు నెరవేర్చిన వారిని కూడా గత నెల మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే చేతిలో కర్ర, న్యాయాధిపతి చేతిలో గాడిద, దవడ, ఎముక, చిన్న చిన్న వస్తువులే. ఇశ్రాయేలీయులను రక్షించడానికి ప్రతి నాయకుని చేతిలో, ప్రతి న్యాయాధిపతి చేతిలో, ప్రతి ప్రవక్త చేతిలో ఏదో ఒక వస్తువు ఉండే తీరింది. అంత్యకాలములలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఏ ఆయుధము లేదు, రిక్త హస్తాలు అని రాయబడింది. అయితే తన దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే ప్రేమ అనే ఆయుధంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీనికి మించిన ఆయుధం లేదన్నాడు. దీనికి మించిన ఆయుధము లేదు, దీనికంటే శక్తివంతమైన ఆయుధము లేదు. శత్రువును సైతం ప్రేమించగలిగిన ప్రేమ.
స్నేహితులారా, ఆ మాటే ఆ కార్యమే లేకపోతే ఈ మీటింగ్ అర్థం ఏమిటో, ఆ పదానికి సంబంధించిన క్రియలు స్థానిక సంఘాలలో లేకపోతే అది సంఘమా లేకపోతే మరేమిటా? ఫిలిస్తీయుడైన గాతువాడైన గొల్యాతును చంపడానికి ముఖ్యమైన కారణం ఈ 46వ వచనం నుండి 50 వచనాలలో మనం చదువుకోగలిగాం. ఈ ఫిలిస్తీయుని చంపితే కుమార్తెనిస్తానన్నాడు సౌలు. ఇంకా ఏవేవో కారణాలు ఉన్నాయి. అయితే దావీదుకు వాటన్నిటి మీద ఆశ లేదు, కానీ ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలి. ప్రేమైన స్నేహితులారా, నాయకులారా, యవనస్తులారా, సహోదరులారా, ద మెయిన్ రీజన్, ముఖ్య కారణం గొల్యాతును చంపడానికి. మేరబునిస్తాడని కాదు, రాజ్యం ఇస్తాడని కాదు, పదవి ఇస్తాడని కాదు, బేత్లెహేములో తన ఇంటికి కలిగిన ఆ శిక్షలు లేదా ఆ కఠినమైన ఆంక్షలు తీసివేస్తాడని కాదు, స్వతంత్రులుగా జీవించాలని కాదు. అవన్నీ సరే, వాటన్నిటికీ మించిన కారణం ఏంటంటే ఈ దినము నిన్ను చంపుట ద్వారా, గొల్యాతును చంపడం ద్వారా సర్వలోకానికి తెలియవలసిన విషయం ఏంటంటే ఇశ్రాయేలులో దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ముందుకు వచ్చాడు దావీదు. సంఘం పెట్టాడు. ఎందుకు పెట్టినామన్నా సంఘం అంటే తిక్క కారణాలన్నీ చెప్తాడు. తిక్క కారణాలన్నీ. సంఘం పెడుతున్నాం అంటే పెడుతున్నావు, మంచిదే. ఎందుకు పెడుతున్నావు సంఘము? ఏవేవో కారణాలు కాదు. యేసు కొరకు బ్రతుకుతున్నారు. ఎందుకు? పేరు ప్రఖ్యాతులు వస్తాయనా, ఆరోగ్యం బాగుంటుందనా? స్నేహితులారా, ముఖ్యమైన కారణాలు అవి కాదు. దేవుడు ఉన్నాడు అన్నాడు, ఇశ్రాయేలీలలో ఉన్నాడు. ఈరోజు నాలో కూడా ఉన్నాడు, నేను పనిచేసే స్థానిక సంఘములో కూడా ఉన్నాడు అని నిరూపించడానికి మనం చంపివేయాలన్నా. 40 రోజులు సవాల్ అని భీకరమైన ధ్వనులతో సవాల్ చేస్తున్నాడు గొల్యాతు. లక్షల సైన్యం ఉన్నది ఇశ్రాయేలులో. భుజముల పైకి ఎత్తుగలిగిన వాడు సౌలు ఉన్నాడు, తన కుమారుడు యోనాతాను ఉన్నాడు. యుద్ధములో వీరులే వీరిద్దరు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారే, కానీ చంపడానికి భయపడుతున్నారు. సీనియర్సే, హోదా కలిగిన వారే, అధికారం కలిగిన వారే, అన్ని విద్యలు తెలిసిన వారే, కానీ చంపడానికి భయపడుతున్నారు గొల్యాతును చూసి. సౌలు చంపకపోతే ఎలాగూ రాజయ్యుండి ఇక ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఎలాగూ నిరూపించగలడు? కారణం ఏంటంటే మొదట దేవుడు సౌలు లేడు గనుకనే ఇశ్రాయేలులో ఉన్నాడని లేకపోతున్నాడు. స్నేహితులారా, మనలో దేవుడు ఉంటే మనం పనిచేసే స్థానిక సంఘాలలో దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చు. మన కార్యాలలో దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చు. మన కుటుంబాలలో దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చు. దావీదులో దేవుడు ఉన్నాడన్న. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలులో సైతం దేవుడు ఉన్నాడని నిరూపించడానికి, గొల్యాతును చంపడానికి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ ఒక ప్రవక్త కూడా ఇలాంటి అర్థం వచ్చే మాటనే ఒకటి పలుకుతాడన్న. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనం.
18వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనంలో ఇలాంటి అర్థం ఇచ్చే మాటే. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవుడా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కన్నపరచు. ఈ దినమున కనపరచు. వాడు బయలా 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 అరుస్తున్నాడు. వాని బాధ బయలు ఉండాలని నిరూపించాలని, వాని తాపత్రయం బయలు ఉన్నాడని, బయలు రక్షిస్తాడని, బయలు దిగి వస్తాడని, వాని తాపత్రయం అది. వాని తాపత్రయం అన్నా. ఏలియా తాపత్రయం, ఏలియా తెగింపు, ఏలియా కర్తవ్యం. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సేవకుడనని నిరూపించడానికి వాడు బయలును నిరూపించలేకపోయినాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడని ఏలియా నిరూపించాడు. ఆ దేవునికి నేను సేవకుడనని నిరూపించుకున్నాడు. స్నేహితులారా, దేవుని సేవకులమని మనకు ఎలాగ నిరూపణ అవుతుంది? ఎట్లా నిరూపించుకోగలం? అసలు ఆయన దేవుడు అని ఎలా నిరూపించుకోగలం? పత్రిక తీసుకుని పంచితే సరిపోతుందా? సంఘాలలో బల్లలు పగిలిపోయేటట్టు బల్లలు గుద్ది ప్రసంగాలు చేస్తే సరిపోతుందా? చెప్పండి. కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, మనుషులను తలవైపు తిప్పుకొని తిరిగితే సరిపోతుందా? ఆయన దేవుడు. నిజమే నువ్వు చెప్పేది ఆయన దేవుడే, నిరూపించి శుద్ధమైన దేవుడు అని చెబితే ఏం చెప్తాం? ఏ కార్యానికి మనం ఒడిగడతాం? మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయని నిరూపించడానికి? ఇశ్రాయేలులో దేవుడు చంపేస్తాడు. నిరూపణ అయితే ఏంటంటే దావీదు మాత్రమే కాదు, దావీదు రోషం మాత్రమే కాదు, దావీదు తెగింపు మాత్రమే కాదు, దావీదుకి ఇశ్రాయేలుల మీద ఉన్న ప్రేమ మాత్రమే కాదు, వీటన్నిటికంటే మిక్కుటమైనది, తేటపడేది ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడని నిరూపించడానికి నాయకులు ముందుకు రావాలి, తెగించాలి. నాయకత్వం అంటేనే తెగింపు కలిగిన జీవితం. నష్టపోవాలి, కష్టపడాలి, కరిగిపోవాలి, ఖర్చయిపోవాలి. అప్పుడే దేవుడు ఉన్నాడని మనము నిరూపించగలుగుతాం. సకల లోకానికి, సర్వలోకానికి, సకల ప్రజలకు మనము నిరూపించగలుగుతాం. ఏం చంపాలి? మనం ఎవరిని చంపాలి? దేవుడు ఉన్నాడని పక్క సంఘంలో ఉండే సంఘ పెద్దనా? ఎవరిని తొక్కేయాలి దేవుడు ఉండాలని నిరూపించాలంటే? చిన్న చిన్న సంఘాలన్నింటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోవడమా? ఎవరిని చంపాలి దేవుడు ఉన్నాడని నిరూపణ చేయాలంటే? మా మాట వినకుండా పోయి పక్కన సంఘం పెట్టినాడని తొక్కేయడమా? ఇలాగ తొక్కుకుంటూ పోతే దేవుడు ఉన్నాడని నిరూపణ అయిపోతుందా? ఎట్లా నిరూపణ చేయాలా దేవుడు ఉన్నాడని? చంపాడన్నా, చంపాడు. మనమేం చంపాలి? ఎవరిని చంపాలి? ఎవరికి సహాయ నిరాకరణ చేయాలి? ఎవరికి
ఎవరిని చంపితే దేవుడు నిరూపణ అవుతుంది నీ జీవితంలో, నా జీవితంలో, నీ సంఘంలో, నా సంఘంలో, మనం పనిచేసే సంఘాలలో దేవుడు ఉన్నాడని ఎట్లా నిరూపణ అవుతుంది? పౌలు కొలస్సీలకు రాస్తూ తేటగా 3వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం. కొత్త నిబంధన వెలుగులో పౌలు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, మనం చంపివేయాలన్నా కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అసూయ, కలహము, మత్తత చంపివేయాలి, తొక్కివేయాలి, నలిచివేయాలి. వాటి తలలు తెగవేయాలన్నా, తెగవేయాలి. అసూయ అనే తల తెగవేయాలి. మనం వీటిని చంపితే తప్ప, వీటిని చంపితే తప్ప నీలో, నాలో దేవుడు ఉన్నాడు అని నిరూపణ చేయలేము. ఇవన్నీ పెట్టుకుని నేను సంఘ పెద్దను, నేను నాయకుని, నేను సంస్థలకు నాయకుని, నా చుట్టూ 100 మంది సేవకులు ఉన్నారు, 1000 రూపాయలు జీతాలు ఇస్తున్నాం, నువ్వు కూడా నాకు నమస్కారం పెడితే నీ పేరు కూడా ఎంటర్ చేస్తాను, నీకు కూడా నెలకు జీతం వస్తుంది, ఎక్కడ ఎవరు చనిపోయినా హాజరు కావాలా, చివరకు మీ ఇంట్లో ఎవరు చచ్చిపోయినా, మా ఇంట్లో ఎవరు చచ్చిపోయినా నువ్వు రావాలా, అందరు అక్కడ హాజరు కావాలా. అసలు నీ స్థానిక సంఘం నీకు ముఖ్యమే కాదు, మేము చెప్పినది నీకు చాలా ముఖ్యం. వేటిని చంపుతున్నారు? వేటిని చంపడం కష్టమే. గొలియాతును చంపడం చాలా కష్టమన్నా, చిన్న విషయం కాదు. గొలియాతు చేతిలో ఉన్న ఖడ్గము ఎత్తులేడు దావీదో. గొలియాతు డాలు మోయడానికి ఒక సైనికుడు, అంత బరువు లేడు దావీదు. గొలియాతు తొడుగుకున్న శరీర వస్తువులంత బరువు లేడు దావీదు. గొలియాతును చంపడం కష్టమే, చిన్న విషయం కాదు. శరీర క్రియలు చంపడం కష్టమే, చిన్న విషయం కాదు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నా పాత జీవితంతో అప్పుడప్పుడు నేను ప్రవర్తిస్తుంటానన్న, ఇప్పటికి కూడా అప్పుడప్పుడు బయటకు వస్తుంటది అది, అప్పుడప్పుడు బయటకు వస్తుంటది. చంపేయాలని, తొక్కేయాల, ఉండకూడదు, కనపడకూడదు. నా పాత స్నేహితులు ఎవరైనా నన్ను చూస్తే, రే వీనిలో పాత జీవితము లేదు అని అనాలవాడు. ఎవరైనా సరే, ప్రభువును అంగీకరించక ముందు నేను ఎలా ఉండేవాడినో అప్పుడు నాకున్న స్నేహితులు ఇప్పుడు ఎవరైనా ఎదురుపడితే, రే రాజుగాడిలో పాత జీవితము లేదని 10 మందికి వెళ్ళి చెప్పాలవాడు. అవి కనబడకుండా చేయాలంటే వాటిని చంపేయాలన్నా. దౌర్భాగ్యం ఏంటంటే ఏవి చంపాలనో అవి చంపడం లేదు, ఎవరిని చంపకూడదో వాళ్ళని చంపుకుంటూ కూర్చుంది. దౌర్భాగ్యం అది. ఎలాగో చంపగలం? అసలు గొలియాతును చంపడానికి దావీదుకున్న బలం ఏమిటి? గొర్రెలు కాసుకునేవాడు, బలాఢ్యుడు గొలియాతు, 10 అడుగులు ఆజానుభావుడు గొలియాతు, ఆయుధాలు కలిగిన వాడు, బాల్యము నుండే యుద్ధ విద్యాభ్యాసము ఎరిగిన వాడు. దావీదు చూస్తేనేమో బాలుడైపోయా, గొలియాతు చూస్తేనేమో సీనియర్ అయిపోయా. ఎలాగూ చంపగలం? మనలో ఉండే పాపము చూస్తే 6000 సంవత్సరాల నుండి ఎదుగుతూ వచ్చినది అయిపోయా, మనం చూస్తేనేమో పుట్టి 40 ఏళ్ళు అయిపోయా. ఎలాగూ చంపగలం దాన్ని? ఆదాము మొదలుకొని పాపం ఉండిపోయా. పాపము ఎంతో సీనియర్ అన్నా. ఎవరు సీనియర్ ఈ లోకంలో అంటే పాపమే. ఎవరు సీనియర్?
నువ్వు సీనియర్, పాపం సీనియర్ అంటే పాపమే సీనియర్. నువ్వు బలమైనవా, పాపం బలమైనది అంటే పాపమే బలమైనది. మరి ఎలాగ చంపగలం? ఇదే పౌలు రోమీలకు రాస్తూ రోమాలో ఉన్న యవనస్తులతో మాట్లాడుతున్నాడు, రోమాలో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 13వ వచనంలో రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 13 ఎలాగూ చంపగలం? 8వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మచేత, అంతే అంతే, ఆయుధాల చేత కాదు, ఆయుధాల చేత కాదు. భాగంలో ఆ అర్థం పదాలే ఉన్నాయి. కత్తి చేతను ఈట చేతను ఎవడు రక్షించబడడు, ఎవడు తప్పించుకొన్నాడు. ఎలాగో చంపగలం ఈ పాపాన్ని, ఈ గొల్యాతును? ఎలాగో చంపగలం ఈ శరీర క్రియలను అంటే ఆత్మ చేత. ఏ ఆత్మ? ఎగిరి గంతులేస్తే వచ్చే ఆత్మనా? ఆత్మ దిగిరా, ఆత్మ దిగిరా, ఆత్మ దిగుతుంది, ఆత్మ దిగుతుంది, ఆత్మ దిగుతుంది అంటున్నాడు. వాడు కూడా బయలా 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 దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా అన్నాడు. వాడు రా, ఎందుకంటే వాడు లేడు, వాడు లేడు కనుక రాడు. నా దేవుడు ఉన్నాడు కనుక ఏలియా ఈ దినము ఇశ్రాయేలులో నీవు ఉన్నావని కనపరచు నిమిత్తము నేను నీ సేవకుడనై ఉన్నానని తెలియజేయడం నిమిత్తము అన్నాడు, వచ్చాడు. ఈ దినము ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని నిరూపించడానికి నేను నిన్ను చంపుతానన్నాడు. సంచిలో చెయ్యి పెట్టినాడు, ఒక రాయి తీసుకున్నాడు, గురి చూసి కొట్టాడన్నా. నాయకుడు గురి కలిగి ఉండాలి. బ్రదర్, కొత్తగా సంఘం పెడుతున్నాం బ్రదర్, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో సేవ జరుగుతుంది బ్రదర్ అంటే చాలా సంతోషం బ్రదర్. మొత్తానికి సంఘం యొక్క గురి ఏమిటి? ఎలాన్ మస్క్ ప్రపంచ అత్యధిక కుబేరుడు ఆంధ్రప్రదేశ్లో కార్ల కంపెనీ పెట్టాలని అన్నాడు. వాళ్ళ స్టాఫ్ను పంపించాడు. వెంటబడే విలేకరులు ఎలాన్ మస్క్ దగ్గర కూర్చొని, సార్ మీరు ఇంట్లో కంపెనీ పెట్టడానికి గల కారణం ఏమిటి అని అడిగినారు. ఇండియాలో కంపెనీ పెడితే నా వ్యాపార సామ్రాజ్యాన్ని నేను అభివృద్ధి చేసుకోవచ్చు, నా కార్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి, ఇండియాలో కంపెనీ పెట్టడం ద్వారా నేను ఫలానిది సాధించగలను అని జవాబిచ్చాడు. మరి సంఘం పెట్టడానికి సంఘం యొక్క గురేమిటి? కింద రాసుకనికే ఎందుకు పెట్టినారు సంఘం? అసలు సంఘంలో ఎందుకు పనిచేస్తున్నారు? ఎందుకు ఎందుకు దావీదు ఎందుకు చంపుతున్నావు ఈ గోలియాతును అంటే ఒకే కారణం చెప్పాడు, దేవుడు ఉన్నాడని నేను నిరూపించాలి. ఎందుకు పెడుతున్నాం సంఘం? అసలు మనం సంఘంలో ఎందుకు ఉన్నాము? సంఘంలో ఎందుకు పాటలు పాడుతున్నాము? సంఘములో ఎందుకు మనం సహవాసం చేస్తాం? అసలు ఎందుకు మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాము? ఎందుకు నాయకులుగా ఉన్నాం? మనం పెత్తనం చేయనీకే? జిల్లా అంతా నాదే అని పెత్తనం చేయడానికే? బైబిల్ ఎవరి సొత్తు కాదు. దేవుడు నీ సొత్తు మాత్రమే కాదు. యేసుక్రీస్తు నీ ఇంట్లో మనిషి మాత్రమే కాదు. ఎందుకు పెట్టినావు? అసలు ఎందుకున్నావు నాయకుడుగా నువ్వు? దావీదు ఎందుకు వచ్చినావు నువ్వు? మీ అన్నలు రాలేదు, మీ నాయన రాలేదు, నీ ఇంట్లో అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు. నువ్వు చూస్తే పొట్టివానివి, చక్కని నేత్రములు కలిగిన వాడి, పిల్లడు పాల బుగ్గలు లాంటివి, గిల్లితే రక్తం వస్తుంది, రింగులు రింగులు జుట్టు కలిగిన వాడివి, నీ వల్ల ఏమైతుంది? నో 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 నో, నేను దేవుడు ఉన్నాడని నిరూపిస్తానన్నా. ఏ బలం? దండబలం కాదు, ధనబలం కాదు, కులబలం కాదు, సంఘబలం కాదు, డబ్బులు ఇస్తే వెంటనే వచ్చే బలం కాదు, ఆత్మ బలం.
50 మాట మనం చదవగలం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50 దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. ఎట్లొచ్చింది బలం? నిజంగా దావీదు బలాఢ్యుడా? చూడడానికి ఎవరు బలాఢ్యుడు? గొల్యాతే. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే. వాడి దగ్గర ఖడ్గం ఉంది, మనోడి దగ్గర కర్ర ఉంది. వాడి దగ్గర యుద్ధ విద్యలు ఉన్నాయి, మన దగ్గర దేవుని విద్య ఉంది, మహోన్నతుని విద్య. వాడి దగ్గర ఏ దేవుడు లేడు, మనోడి దగ్గర ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఉన్నాడు. వాడి దగ్గర ఏమేమో ఉన్నాయి, మన దగ్గర సున్నతి లేనివాడు దావీదు, సున్నతి కలిగిన వాడు దావీదు. బేత్లెహేమీయుడు, ప్రవచన గ్రామం అది. వాడు గాతు, వాడు గ్రంథం 33వ కీర్తనలో బహుశా మాట ఉంటుందన్న, ఏ వీరుడును అధిక బలం, నాకింత బలం ఉంది, నాకింత ధనం ఉంది, నా సంఘములో ఇంతమంది ఉన్నారు, నేను చిటికేస్తే ఇంతమంది వస్తారు, అంతమంది వస్తారు, మేము మీటింగులు జరిపితే సరాసరి 2 లక్షలకి ఎప్పుడు తక్కువ కాలేదు. మాకు ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది, లెటర్ ప్యాడ్ గ్రూప్ ఉంది, మేము కలుసుకుంటాం, మేము తీర్మానాలు చేస్తాం. నా కత్తి నన్ను రక్షింపజాలదు. 44వ కీర్తనలో ఆ మాట కనబడుతుంది. 44:6వ వచనంలో, ఏ కత్తియు నన్ను రక్షించజాలదు అనా. పేతురు దగ్గర ఒక కత్తి ఉన్నది. ఏ కత్తియు నన్ను పేతురు దగ్గర ఒక కత్తి ఉన్నదన్న. ఆ కత్తి మల్కు చెవి తెగగొట్టడానికి మాత్రమే ఉపయోగపడింది. చేపల చెవులు తెగగొడుతున్న పేతురు మల్కు చెవిని తెగగొట్టడానికి సిద్ధపడ్డాడు. ఏ కత్తియు? యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. నేను కొంత వేగంగా వెళ్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 16వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. ఆత్మ కలిగిన వాడు అన్నా. చంపాలంటే ఆత్మ ఉండాలి సుమా. చంపాలంటే ఆత్మ బలము ఉండాలి సుమా. చంపాలంటే దేవుని ఆత్మ బలం ఉండాలి. అది శరీర కార్యాలైనా, శత్రువునైనా, అపవాదినైనా, శరీర కోర్కెలనైనా మనం చంపగలుగుతున్నామంటే మనలో ఆత్మ బలము ఉన్నట్టు. చంపలేకపోతున్నామంటే ఆత్మ బలము లేనట్టు, కేవలం శరీర బలము మాత్రమే ఉన్నట్లు. స్నేహితులారా, మోషే కర్రతో
ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఏ బలముతో? బాహుబలం. యుద్ధాలను దాటించాడు. ఏ బలముతో? యెహోవా బలము చేత. పాపములు ఒప్పుకొని ప్రాచీన స్వభావమును చంపివేశామంటే దాని కారణం ఏమిటి? ఆత్మ బలము చేత. ఎలాగ మానుకోగలిగావు బ్రదర్ సిగరెట్లు? 30 ఏళ్ళు తాగితివే సిగరెట్లు, ఎలాగ మానుకోగలిగావు బ్రదర్? ఎలాగ మానుకోగలిగావు చెడు అలవాట్లు? ఇన్ని ఏళ్ళు ఉన్నాయే, సడన్ గా ఎలాగ మానుకోగలిగావు బ్రదర్? ఇన్ని సంఘాల మీద ద్వేషం పెట్టుకుంటివే, ఎప్పుడు మారిపోయినావు నువ్వు? అందరినీ కలుపుకొని పోతివే, ఎప్పుడు మానుకుంటివి ప్రాచీన స్వభావం? ఎలాగ మానుకోగలిగితివి అంటే, నేను ప్రాచీన స్వభావమును చంపివేశాను ఆత్మ బలము చేత. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి. ఎదిరించండి. నీలో ఉన్న పాపక్రియలను ఎదిరించండి. అప్పుడు ఇతరులలో ఉన్న పాపక్రియలను ఎదిరించగలుగుతాం. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని చంపివేస్తే ఇతరులలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని చంపివేయగలుగుతాం. చంపివేయండి అని చెప్పగలుగుతాం. దావీదు చెప్పాడు, చేశాడు, నిరూపించాడు. దావీదు చెప్పాడు, చేశాడు, నిరూపించాడు. గొల్యాతు చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు మాట్లాడుకున్న మాట, ఫిలిష్తీయుల శూరుడు చచ్చుట చూచి. 51వ వచనంలో ఆ మాట ఉంటుంది. మనం 50 వరకే చదువుకున్నాం. ఎవరు చంపాడు? దావీదు ఒక శూరుణ్ణి చంపాడన్నా. పిల్లిని కాదు, నక్కన కాదు, శూరుణ్ణి చంపాడు. ఫిలిష్తీయ దేశానికంతటికి వారు శూరుడు. తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అన్నా, మనలో ఉన్న పాప క్రియలను మనం చంపుకుంటూ పోతే ఇక మనలోనికి రావాల్సిన పాప క్రియలు కూడా పారిపోతాయి. మనలో ఉన్న అతిపెద్ద దయ్యాన్ని మనం చంపేస్తే ఇక పిల్ల దయ్యాలన్నీ పారిపోతాయన్న. దౌర్భాగ్యం ఏంటంటే మనం చంపడం లేదు, పైపెచ్చు ఇతరులను చంపడానికి రెడీ అయిపోయినాం. మనలో ఉన్నవి చంపుకోకుండా ఇతరులలో ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి పబ్లిసిటీ, మామూలు పబ్లిసిటీ కాదు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పబ్లిసిటీ చేయడం. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలా, దాని అర్థం అదే. డబ్బులు ఇచ్చి మరి ఒక వ్యక్తిని ప్రాపగాండ చేయడం. వారిలో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. మరి నీలో ఉన్నవి, నాలో ఉన్నవి. నేను ముగిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చంపివేశామా? తిమోతి, చంపివేయి. కొలస్సైలో ఉన్న వాళ్ళరా, చంపివేయండి. ఇదిగో నేను చంపేసినాను నాలో ఉన్నవి. నిజంగా పౌలులో ఎప్పుడు కనపడలేదు పాత జీవితం, ఎప్పుడు కనపడలేదు. నేను చంపేసినాను. గొల్యాతు మరి ఇక కన్నపడాడు బైబిల్ గ్రంథంలో. చంపేసినాడు దావీదు. ఒకే గురి కలిగి చంపేసిన. చంపడానికి గురి ఉండాలన్నా, గురి ఉండాలి. అనగా సంఘానికి ఒక గురి ఉండాలి, ఒక మోటో ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి, ఒక దర్శనం ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. సంఘం
యొక్క టార్గెట్ ఏంటి? అసలు ఏ ఉద్దేశం చేస్తుంది? భూమి మీద సంఘం ఎందుకుంది? ఏ గురి కలిగి ఉంది? మనం ఏ గురి కలిగి ఉన్నాం? దావీదు గురి ఒకటే, రాజు కల్లుడు కావాలని కాదు, రాజు దగ్గర ఉద్యోగం కాదు, రాజు ఇచ్చే ఆ కన్సెషన్స్ కాదు, ఏమీ కాదు. దేవుడు ఉన్నాడని నిరూపించాలనుకున్నాడు. గొల్యాతును చంపడం ద్వారా దానిని నిరూపించి, ఈ ఉదయకాల వేళ సహోదరి సహోదరులారా, మనల్ని చంపమన్నాడు. ఆ శక్తి నీకు నాకు కావాలంటే, ఆ ఆత్మ బలం నీకు నాకు కావాలంటే, ఆ బలాన్ని ఇవ్వడానికి నేను చనిపోతున్నాను అన్నాడు యేసుక్రీస్తు. నేను చనిపోతున్నాను అన్నాడు యేసు. కుమారుణ్ణి బ్రతికించడానికి ఈ లోకములో ఒక తల్లిదండ్రులు గుండె కిడ్నీలు ఎలాగో దానం చేసి కుమారుణ్ణి బతికించి చనిపోతున్నారు. మనం బ్రతకడానికి, మనం బలం నొందుకోవడానికి, ఈ లోకంలో ఉన్న వారిని ఎదిరించడానికి, ఈ లోక క్రియలను నిర్వీర్యము చేయడానికి, ఈ లోక అపవాదిని ఎదిరించడానికి, మనకు కావలసిన బలం కొరకు, మనకు కావలసిన రక్షణ కొరకు, మనకు కావలసిన నిరీక్షణ కొరకు, మనకు కావలసిన ఆత్మ బలము కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి కలువరి శిలువలో చంపివేశాడు, శిలువకు అప్పగించాడు. ఘోరమైన మరణం, హీనమైన మరణాన్ని అనుభవించాడు. పరలోక తండ్రికి ఇదంతా మోదమాయ. సిలువ భారము భరించలేని భారమైనా మోసితివ ప్రభు, పలుమార్లు ఒరిగి లేచి గిరికి సాగితివ ప్రభు సిలువ భారము. ఆయన భారం వహించాడన్నా, మనకు బలం కావాలి. ఆయన పడి లేచినాడన్నా, మనం పడిపోకూడదని. యవనస్తుడా, నీకు నాకు ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉంటే తప్ప చంపలేం, జయించలేం. అంతము వరకు జయించిన వానికి అన్నాడు. ఈ జయం ఒక రోజుతో పోదు, 2 రోజులతో పోదు, 1 సంవత్సరంతో పోదు, ఒక స్తుతి కూడికతో పోదు, ఒక ఆదివారంతో పోదు. చంపుతూ తంపుతూ తంపుతూ చంపుతూ 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 అంతము వరకు జయించిన వానికి కిరీటం. ఉదయకాల వేళ ఇంకా ఎవరైనా అట్టి బలము లేనట్లయితే, ప్రభువా నన్ను క్షమించు, నిజమే ఆత్మ బలము నాలో లేదు, నాకు దయచేయి ప్రభు అని ఆయన అడిగితే ధారాళంగా ఇస్తాడు. అట్టి భాగ్యానికి మనము అర్హులం కావాలని ప్రభు ఈ లోకంలో నుండి, ఈ వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు రెడ్డమ్మ గారు, PTPS విజయవాడ. అన్నా వందనాలు. మీరు ప్రయాణంలో ఉన్నారు, మీరు లెఫ్ట్ అయిపోండి, మేము కార్యక్రమం నిర్వహించుకుంటాం. థ్యాంక్ యూ. సమూయేలు గ్రంథంలో నుంచి చక్కని శ్రేష్టమైన సంగతులు మనం వింటూ ఉన్నాం. దయచేసి ముందున్న దినాల్లో కూడా దీన్ని కొనసాగిస్తూ ఉంటారనుకుంటున్నాను. ఏదైనప్పటికీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క బలం ద్వారా చక్కని సందేశాలు వినటానికి దేవుడు సహాయం ఇస్తున్నారు. అందుని బట్టి ప్రభుకి ఎంతైనా అవసరమైంటున్నాం. మొదటగా మరి మనం పాట పాడుకోవాలి. అన్నకి సమయం వారు కాదు, దాన్ని అక్కడ ఆపేశాం. కాబట్టి కార్యక్రమాన్ని అన్న శుభోదరాజన మేము కొనసాగించుకుంటాం, మీరు లెఫ్ట్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచిది, వందనాలు అందరికీ. వందనాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ, వందనాలు. కార్యక్రమాన్ని నడిపించుకుందాం. కీర్తన పాడటానికి నియమించబడిన సహోదరులు కీర్తన పడవలసిందిగా ప్రభునాను కోరుతున్నాం. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. అన్న నియమించబడిన గాయకులు లెఫ్ట్ అయ్యారు. ఓకే అన్న, చెప్పండి. ఎవరో ఉన్నాయి. రూఫస్ అని ఉన్నాడు చూడండి. ఓకే అన్న, రూపస్ అన్న, హైదరాబాద్. అన్న రూపస్ అన్న.
నా వందనాలు. దేవుడు మీకు మంచి పాట పాడే వరం ఇచ్చారు, ట్రాన్స్లేషన్ వరం ఇచ్చారు. ప్రభు కృప. చక్కని కీర్తన ఒకటి పాడి ప్రయత్నిస్తాను అన్న, ఎందుకంటే ముందుగా పాడాలి. అయితే అన్నకి వేరే ప్రోగ్రామ్ ఉంటాం వాళ్ళ శుభరాజు కానీ దాన్ని మార్చాను కదా. రైట్, మంచిది. పాడండి, ఒక కీర్తన పాడండి. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధన ఆరాధన క్రీస్తుకే ఆరాధన. సింహాల పరవశిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొందియున్నను. యేసునామమే ఆధారముగాక యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడి యేసుదేవునికే ఆరాధన ఆరాధన. యేసుక్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. క్రీస్తుకే ఆరాధన. జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు యేసుడే. నా తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నిస్సి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధన. నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నిస్సి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధన ఆరాధన. నా యేసుక్రీస్తుకే ఆరాధన ఆరాధన క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్ ఆరాధన. నా యేసుక్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. అన్నా వందనాలు, థ్యాంక్ యూ. చక్కని కీర్తన పాడి ప్రభునామాన్ని మహింపరిచిన మన ప్రియులు రూపసానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముగింపుగా గోపాల్ గారు పెనుకొండ. గోపాల్ అన్న ప్రార్థన చేయాలి. వందనాలు, ప్రార్థన చేయాలి. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య,
స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అనునిత్యము ఇలాగున వేకువనే మీ సన్నిధిలో చేరి అనేక విషయాలను పాఠాలను నేర్చుకోవటానికి మీరు కృపనిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, మా జీవితాలకు ఏ పాఠాలు అవసరమో అట్టి పాఠాలను, హెచ్చరికలను, గద్దింపును, పురికొల్పును ఆయా సందర్భాలలో మీ దాసుల ద్వారా మాకు మీరు వినిపిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ కనికరమును, తోడును, సహాయమును మాకు అనుగ్రహిస్తూ మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. విన్న మాటలను మా హృదయాలలో భద్రపరుచుకుని నెమరు వేసుకుని అలాగున జీవించగలుగునట్లు మీరు కృపను అనుగ్రహించుమని వేడుకుంటున్నాము తండ్రి. ఇటీవల అనేక సార్లు నెట్వర్క్ ద్వారా కొంచెము ఇబ్బంది కలుగుతూ ఉంది. కనికరించి అట్టి ఆటంకము లేకుండా మాకు సహాయము చేయండి. మరింతమంది ఇలాగున జూమ్ మీటింగ్లో చేరి మీ మాటలు విని మేలు పొందినట్లు కృపనిమ్మని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, మా ప్రభువా, విన్న మాటలను మా హృదయాలలో భద్రపరుచుకొని నెమరు వేసుకొని అలాగున జీవించగలుగునట్లు కృపనిమ్మని వేడుకుంటున్నాం. క్రమం తప్పకుండా ప్రయాసతో నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ను నిర్వహిస్తున్న మీ దాసులకు తగిన దీవెన, ఆశీర్వాద బహుమానాలను అనుగ్రహించండి. చక్కటి సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ అనునిత్యము నాయన కృపగలిగిన మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి మాకు సహాయము చేయమని, ఇంకనూ నిరాటంకంగా ఇలాగున జూమ్ మీటింగ్ కొనసాగునట్లు కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. ముగింపు ప్రార్థన చేసిన గొప్పలానికి ప్రత్యేకమైన వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన ప్రియులు దేవదానం గారిని బట్టి, అలాగే కీర్తన బండి రూపసన్న గారిని బట్టి, అదే సమయంలో మరి చక్కని వాక్య పరిచర్య కొనసాగించడానికి వారి ప్రయాణం ఉన్నప్పటికీ ఆ సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా మాట్లాడటానికి ప్రభు కృప చూపారు. అలాగే మరి ముగింపు ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపారు. అందరికీ పేరు పేరు ప్రత్యేకమైన వందనాలు. శుభోదయ గారు మరి లెఫ్ట్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మహాకృపను బట్టి ప్రభు చిత్తమైతే మరిన్ని సంగతులు వినటానికి ప్రభు సహాయం చేయలాగును కూడా మనం సిద్ధపడదాం. ముఖ్యంగా ఆదినారాయణ గారి యొక్క కుటుంబంలో మరి వారి మనవరాల విషయమై ఇక్కడ ప్రార్థన కాదు కానీ వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మిగిలిన నాకు ఇచ్చిన సమయం ప్రియులు బర్నబాస్ గారికి మరలా తిరిగి నేను అప్పగిస్తున్నాను.